హాయ్ ఫ్రెండ్స్, నేనైతే రోటీ శనగల కుర్మా అయితే చేశానండి. నేనైతే ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ముందుగా ఒక 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఇవన్నీ పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి పచ్చివే అండి, మిక్సీకి అయితే వేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు, యాలకులు అయితే వేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. టమాటో పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఈ టమాటా పేస్ట్ అయితే కాసేపు ఉడకాలండి. కొద్దిగా మగ్గించుకుందాం. శనగలను అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. చూడండి, కొంచెం ఆయిల్ లాగా వచ్చింది కదా. ఇప్పుడైతే కారం అండి. ఒక స్పూన్ అయితే వేసాను. గరం మసాలా, కారం ఎక్కువగా తినే వాళ్ళు అయితే ఒక స్పూన్ మొత్తం వేసుకోవచ్చండి. గరం మసాలా, చనా మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చండి. కాస్త ఉప్పు, నేనైతే కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసానండి. గరం మసాలా, బిర్యానీ మసాలా అయితే వేసాను నేను. ఉప్పు కూడా మన టేస్ట్కి తగ్గంత వేసుకున్నానండి నేను. మళ్ళీ శనగలలో కూడా ఉంటుంది కదా ఉప్పు. చూడండి, ఈ విధంగా అయితే మగ్గింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగు అయితే వేసుకుందామండి. చూడండి, స్టవ్ బంద్ చేసి వేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. ఇప్పుడైతే కాసేపు మగ్గాలండి. చూడండి, ఇప్పుడైతే పసుపు అండి. పసుపు ముందైనా వేసుకోవచ్చు, నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నాను. పసుపు వల్ల ఏంటంటే కలర్ వస్తుందండి. ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత అయితే శనగలు అయితే వేసుకుందాం. నేనైతే నల్ల శనగలు అయితే తీసుకుంటున్నాను. కావాలంటే మీరు కాబూలీ శనగలు కూడా తీసుకోవచ్చు. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో అయితే నేను చేస్తున్నానండి. 1.5 కప్పు శనగలను అయితే నేను వేసుకున్నాను. ఈ శనగలకు కూడా టమాటా పేస్ట్ అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఉప్పు అయితే సరిపోలే అండి, మళ్ళీ కొంచెం వేస్తున్నాను.
చూడండి, మనకి కావాలంటే గ్రేవీ కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే కొన్నే పోసాను వాటర్, కావాలంటే ఎక్కువగా పోసుకోవచ్చు. వాటర్ ఎక్కువగా వేసుకుంటే లూజ్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, శనగల కూర్మా అయితే రెడీ. మేమైతే రోటీ శనగల కూర్మా అయితే తింటున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.